హాయ్ ఫ్రెండ్స్ అందరికి హాయ్ చెప్పండి అందరూ. ఇంటి ముందు అయితే వినాయకుని పెట్టిరని చెప్పాను కదా ఫ్రెండ్స్. పిల్లలు అయితే చూపిస్తా చూడండి. అయిపోయిందా పూజ అయిపోయిందా? బ్యాక్ కెమెరా పెట్టి అయితే చూపెడతా. హాయ్ ఫ్రెండ్స్ అనండి. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. వినాయకుడు పెద్దదే కదరా, మంచిగా ఉంది, బాగుంది. పూజ అయితే అయిందా? పూజ అయితే కంప్లీట్ అయింది ఫ్రెండ్స్, మంచిగా ఉంది. ఇప్పుడు అప్లోడ్ చేస్తారా ఫ్రెండ్స్? ఒకసారి ఫోటో దిగుదాం ఫ్రెండ్స్. ఎందుకురా? ఆహా చూస్తాను నువ్వు కూడా వీడియో. ఆహా అవునా, సరే. అవును, సబ్స్క్రైబ్ చేసుకున్నావా? సరే సరే, థ్యాంక్ యూ. పిల్లలందరూ అయితే చాలా కష్టపడ్డారు ఫ్రెండ్స్, మంచిగా అయితే రెడీ చేశారు. ఏ విధంగా అయితే చేసారు అనమాట. చూసారు కదా ఫ్రెండ్స్, అక్కడ వినాయకుడి మండపం ఎలా ఉందో చాలా బాగా అయితే వేసారు. ఇక ఉన్నంతలో అయితే అలా చదివారు అనమాట. చాలా మంచిగా అనిపించింది నాకైతే. కొద్దిసేపు అయితే ఇక అక్కడే ఉన్నాను. కొద్దిసేపు ఉండి కొద్దిసేపు అట్లా పిల్లలు ఆడుకొని కొద్దిసేపు కూర్చున్నాక అయితే వచ్చేసినాం. ఇక పిల్లలు అయితే ఆడుకుంటున్నారు. ఇక నేనైతే సాయంత్రం పని అయితే చేయాలి. బోళ్ళు అయితే ఫుల్గా ఉన్నాయి. ఇక పొద్దున నేను ఆ పని అయినాక కూడా నేను బోళ్ళు అయితే తోముకోలేదు. ఇక పులిహోర అవి ఇవి చేసినాక అయితే మళ్ళీ 2 రౌండ్ తోముకునేదాన్ని. ఇక తలనొప్పి లేసి అయితే ఎక్కువసేపు అట్లా పడుకొని ఇప్పుడే లేచి ఇక బోళ్ళు తోమాలి. బట్టలు కొన్ని ఉన్నాయి, అవి కూడా విండాలి. పొద్దున ఆల్రెడీ విండేసిన, మళ్ళీ ఉన్నాయి. ఏంటిది అమ్మో? ఇక చూడండి వీళ్ళ జుట్లు చూడు, దెబ్బలు పడతాయి పిచ్చుకి. వీళ్ళ జుట్లు చూడండి ఫ్రెండ్స్. ఇక నూనెలు పెట్టి అయితే జుట్టు వేయాలి. ఇక ఎండలేదు, ఇంకా ఫ్యాన్ కింద ఉండిపో. షార్ట్ వీడియో తీస్తావు ఒకటి, రెడీ అయినాక తీద్దు, సరేనా? అక్కడ రమ్మను. ఇంకా ఎక్కడ పని అక్కడే ఉంది. ఏం చేస్తాను నువ్వు? ఏమైతే ఇక చూడు, ఏమైతే ఇక జుట్టే ఎండలేదు అసలుకి. లబ్బర్లు తీయాలి, కొద్దిసేపు లబ్బర్లు తీస్తే నేను అది ఎండినాక నూనె పెట్టి 2 జుట్లు మంచిగా వేస్తా దగ్గరికి, సరేనా? ఓకే ఫ్రెండ్స్, ఇక ఇంట్లో పని అయితే చేయాలి. ఇక ఇవాళ అయితే పప్పే అనమాట. ఇక పొద్దున వండింది అట్లనే ఉంది. ఇవాళ పులిహోర తినడు, సేమియా తినడుకే సరిపోయింది. ఇక కడుపు నిండిపోయింది అనమాట. ఇంకా సాయంత్రం పూట అయితే మళ్ళీ చపాతీ అయితే చేస్తాను. పప్పులోకి అయితే చపాతీ చాలా బాగుంటుంది కదా, అందుకని అయితే అదైతే చేస్తా. ఇక పని అయితే చేసుకుంటా, ఇంట్లో పని. ఇంకా బోళ్ళు ఉన్నాయి. ఈరోజైతే ఇక పప్పే. సాయంత్రం పూట మళ్ళీ అయితే చపాతీ చేస్తా. సేమియా అయితే ఇక కొంచెం ఉంది. పులిహోర అయితే మొత్తం తినేసారు ఫ్రెండ్స్. ఇక చూడండి వాతావరణము, చినుకులు అయితే ఇప్పుడే స్టార్ట్ అయినాయి అన్నమాట. వాకిలి ఊడ్చిరమ్మా? నేను కొంచెమే ఊడ్చిన, ఇంకూడా లేదు. ఆ జుట్టు చూడు ఎట్లుందా. ఆడుకోండి మీరు, ఇక నేను ఇంట్లో పని చేసుకుంటా. పాలు తాగుతారా కొన్ని? జుట్టు ఎండాల, ఫ్యాన్ కిందనే ఉండు. ఇగో ఇట్లా ఇందులో ఎండలేదు, ఇటువైపు వెనకాలంతా నూనె పెట్టాలి మంచిగా. చిక్కుంది బాగా. ఫైటింగ్ నాకు రాదు పో. మరి చెప్తే మాత్రం మళ్ళీ ఎల్లకన్నా పోతావు నువ్వు. టీవీలో అలా వేరే దాంట్లో పోయి నొక్కితే మళ్ళీ నేను ఆన్ చేసుకున్నాడు ఇబ్బంది అవుతుంది నాకు. అన్నం అయితే ఇంత మటుకైతే మిగిలింది ఫ్రెండ్స్. ఇక పొద్దున అయితే ఇక అన్నం తాలింపు పులిహోర చేసిన కాడికైతే అయిపోయింది అనమాట. పులిహోరను సేమియా ఒక బాక్స్లో అయితే తీసుకొని వెళ్ళి బయట పిల్లలకైతే ఇచ్చానమాట. తీసుకొని పోయినా చాలా ఇక అక్కడ ఉన్న పిల్లల మటుకు అందరికైతే అలా ఇంత ఇచ్చేసి వచ్చేసినాయి. ఇక అందరికి ఇంటి ముందు పిల్లలకి ఇక మనకి ఇంట్లోకి అనేసి కొంచెం ఎక్కువ చేసిన, కరెక్ట్గా సరిపోయింది బరాబర్. ఇక కొంచెం మిగిలింది, అది చూసారు కదా మీరు. ఇక కొద్దిగా మిగిలింది అనమాట. పాలు
అయితే ఇవాళ మా ఆయన ఏంది 3/4 లీటర్ కట్టుకొని వచ్చిండు ఫ్రెండ్స్. ఇక సేమియా చేస్తా అనేసి కట్టుకొని వచ్చిండు. ఇంకా ఉన్నాయి పాలు. కొన్ని తాగండి అంటేనేమో తాగట్లేదు. పెద్దామైతే ఇలా సేమియా తిన్నది దగ్గాల కానీ ఇలా నాకు దెబ్బలు పడతాయి. ఇంకొంచెం ఉందా? అదే ఇంకొద్దిగా ఉంది. తింటావా? తింటా. తిందురా. ఉన్నది నిలబడతాయి. బట్టలు మడత పెడతాను అమ్మ. ఎన్ని మడత పెట్టినా ఇటు పెట్టే బదులు అటు సైడే పెట్టు సరేనా. నేను అటు సైడ్ పెడితే అటు అందులో పెట్టుకుంటా సెల్ఫ్లో. మళ్ళీ ఇక్కడ నుంచి అక్కడికి ఇబ్బంది అవుతుంది కదమ్మా. రౌండ్ తిరగాల సరేనా. చీర ఇన్ని మడత పెట్టుకుంటా కానీ చిన్న చిన్న వరకు పెట్టు. రిచ్ ఏం చేస్తుంది? రిచ్ ఏడున్నావు? ఇక ఇంతసేపు అయితే మోటర్ అయితే వేసిన ఫ్రెండ్స్. మోటర్ వేసి నీళ్ళు పట్టినా ఇక బోళ్ళు తోమాలి. హోంవర్క్ రాసుకుంటానవా? అయిపోయిందా మరి? ఇప్పుడే స్టార్ట్ చేసినావా? సరేలే రాసుకో. రేపు కూడా హాలిడేనే. ఇక రేపు కూడా ఆడుకుందరు. హాలిడే సండే 2. బోళ్ళు తోమి నెత్తలకు నూనె పెట్టి చుట్టేస్తా. మబ్బు చేసింది ఫ్రెండ్స్. ఇక వర్షం అయితే పడుతుంది. ఇవాళ పడాలి అసలు. వినాయక చవితి రోజు వర్షం పడితే మంచిది. కొంచెం జల్లైనా పడాల్సి ఉండే కానీ ఇందాకలో ఒక 4 చేట్ల కొద్దిగా అట్లా చింకులు పడ్డాయి. కథం బంద్ అయింది. ఇక మళ్ళీ వన్నే పడలేదు. ఇక బంద్ అయింది. పో మరి అక్కడికి పోతే పో. జుట్లు వేసుకున్నాక పోదులేండి మరి. గిన్నెలు అయితే తోమేసిన ఫ్రెండ్స్. ఇక పిల్లలు అయితే ఇక అక్కడే హడావుడి. ఒక సందడి ఈ 9 రోజులు. మరి ఎన్ని రోజులు ఉంచుతారో తెలియదు. అరే స్విచ్చులు కర్రేది స్విచ్చులు వేయద్దు. ఇక ఫస్ట్ అయితే పెద్ద అమ్మకైతే వేస్తాను ఫ్రెండ్స్. ఇక జుట్టు ఇంటి ముందు అయితే ఇక సందడి మంచిగా హుషారుగా ఉంటుంది. 4 రోజులు వారం రోజులు మంచిగా అనిపిస్తుంది. జుట్టు వేసినాక అయితే చపాతీ చేస్తా. స్నానాలు వేయాలి ఫస్ట్. స్నానాలు వచ్చినాక ఇక చపాతీ ఏది చేస్తాం మా ఆయన వచ్చేలోపు. ఇక పప్పులోకి అయితే చపాతీ బాగుంటుంది కదా ఫ్రెండ్స్. అదైతే మంచిగా అనిపిస్తుంది. అందుకని ఇక పప్పు పొద్దుటిది ఇక అన్నంలోకి తినబుద్ది కాదు. అందుకే ఇక చపాతీ చేస్తే బాగుంటుంది కదా. అందుకని అది చేద్దాం అనుకుంటున్నా. అక్కకి వెళ్తుంది. కాలికి పెద్దమ్మకైతే పుండైంది ఫ్రెండ్స్. అంటే చిన్న కురుకులాగా అయింది. అది పప్పు తింటే కొంచెం ఊరుతుంది కదా. ఊరితే మంచి మాంతుంది అనేసి ఇక అట్లా కూడా తింటే బాగుంటుంది అనుకున్నా కానీ ఇవాళైతే సేమియా పులిహోర తినుడికే కడుపు నిండిపోయింది. పొట్టలు మొత్తం అయ్యే ఉన్నాయి కదా నీకు. మొత్తం అయ్యే ఉన్నాయి. సేమియా అయితే ఫుల్గా తిన్నది. మళ్ళీ అక్కడి నుంచి అయితే పలారం కొంచెం వచ్చింది. అందులో పరవన్నము అది ఇది ఉన్నది ఫ్రెండ్స్. అన్నం కూడా తిన్నది. మరి ఇవాళ నైట్ ఎట్లుంటుందో దగ్గు చూడాలి మరి. ఓకే ఫ్రెండ్స్, ఇక ఇదన్నమాట బ్లాగ్. ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ ఒక మంచి బ్లాగ్ తోటి అయితే మీ ముందుకు వస్తాను. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ చెప్పు. బాయ్ ఫ్రెండ్స్.